హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన పప్పు మామిడికాయ ఎలా చేద్దామో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఈలోపు ఒక చిన్న మామిడికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసి కడిగిన పప్పులోని ఆ మామిడి ముక్కలు వేసి మీ కారం ఎంత తింటారో అంత కారం వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టండి. విజిల్ మూత కూడా పెట్టండి, మర్చిపోవద్దు. ఒక 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకోండి. విజిల్ చల్లారిన తర్వాత పప్పును తీసి బాగా స్మాష్ చేయండి. ఇక్కడే సాల్ట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో తగినన్ని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ తక్కువ వేయండి, ఎక్కువ హెల్త్కి మంచిది కాదు. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోండి. ఇంగువ ఉంటే మీ దగ్గర ఇంగువ వేయండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకొని బాగా వేగాలి, గుర్తుపెట్టుకోండి. బాగా వేగిన తర్వాత పప్పును తీసుకొచ్చి తాలింపులో వేసేయండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర జల్లండి, మర్చిపోవద్దు. ఎంతో రుచికరమైన పప్పు మామిడికాయ రెడీ. బాయ్ బాయ్.